ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కాని నేను దేని చేతను లోబరచుకొనబడనొల్లను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఐ హ్యావ్ ద రైట్ టు డూ ఎనీథింగ్, బట్ ఐ విల్ నాట్ బి మస్టర్డ్ బై ఎనీథింగ్. 1 Corinthians chapter 6 verse 12. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము ఎవరి చేతిలో లోపరచబడొద్దు, ఏది మనకు అధికారిగా ఉండొద్దు, మనము దేని చేత కంట్రోల్ అయ్యే వారముగా ఉండవద్దు. అలా ఉండినట్లయితే మన గమ్యము మారుతుంది. మనం అనుకున్నది చేయలేము, మనము చేయకూడనిది చేస్తాం. మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ రోజున బహుశా నీవు అలాంటి జీవితమునే గడుపుతున్నావేమో. నీ పరిస్థితుల ద్వారా నీవు కంట్రోల్ చేయబడుతున్నావు. నీ చుట్టూ ఉన్న మనుష్యుల ద్వారా నీవు కంట్రోల్ చేయబడుతున్నావు. నీకున్న వ్యసనాల ద్వారా నీవు కంట్రోల్ చేయబడుతున్నావు. నీవు భయపడి చేస్తున్నావో, జాలి తలిచి చేస్తున్నావో, బాధ్యతని చేస్తున్నావో తెలియదు, గాని నీవు వారికి లోబడి, నీవు ఆ పరిస్థితికి లోబడిపోయి నీవు అనుకున్నది మాత్రం చేయలేకపోతున్నావు. నీవు చేయాల్సింది మాత్రం చేయలేకపోతున్నావు. అందుకే దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏది అధికారిగా ఉంది, నీవు ఎవరికి బానిసగా మారావు, నీవు ఏం చేస్తున్నావో, నీ గమ్యం ఏమిటో నీకు గుర్తుందా అని. చూడండి, రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తులను ఎవరినైనా అడగండి, మీరు చేయాలనుకున్నది చేశారా? మీరు మొదట ఏదైతే కావాలి అనుకున్నారో దానిని మీరు సాధించారా? ఆ స్థానంలోనే ఉన్నారా అని దాదాపు 90% మంది మేము లేమో, చేయలేకపోయామో అనే సమాధానం చెప్తారు. కేవలం 10% మాత్రమే మేము అనుకున్నదే చేశాం, నా లైఫ్ లో ఇలా ఇప్పుడు సంతృప్తి ఉంది అని చెప్పగలరు. అలాంటి వారు దేనికి లోబడలేదు. మధ్యలో ఎన్ని ఆకర్షణలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధ్యతలు వచ్చినా, భయములు వచ్చినా దేనికి కూడా తలవొగ్గలేదు. ఈ రోజున దేవుడు నిన్ను అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నీవు అన్ని చేయగల స్వాతంత్రం ఉంది. తింటావా, త్రాగుతావా, దూషిస్తావా, మంచి చేస్తావా, చెడు చేస్తావా, గొప్ప ఇంట్లో ఉంటావా, పూరి గుడిసెలో ఉంటావా, ఎలా అయినా ఉండు, ఏమైనా చెయ్యి. అయితే అది నిన్ను కంట్రోల్ చేసేది అయితే నీవు దాన్ని వదిలివేయాలి. అది నీకు హాని చేసేదైతే నీవు దాన్ని జోలికి పోవద్దు. అది నీ యొక్క సమయాన్ని వృధా చేసేదైతే దానికి దూరంగా ఉండడమే బెటర్. మద్యం త్రాగేవాడు మద్యానికి బానిస. తాగొద్దు అని ఉదయం అనుకుంటాడు, సాయంత్రం కల్లా తప్పకుండా, క్రమం తప్పకుండా త్రాగి ఇంటికొస్తాడు. సిగరెట్ అయినా అంతే, పాపము ఏదైనా అంతే. ఇవి నీకు మంచి చెయ్యవు, హాని చేస్తాయి, నీ గమ్యాన్ని మారుస్తాయి, నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ చక్కని పచ్చని కుటుంబంలో నిప్పులు పోస్తాయి. కాబట్టి వాటిని చేయవద్దు. డబ్బుంది కదా అని, కొనుక్కునే స్వాతంత్రం ఉంది కదా అని, అడిగేవాడు లేడు కదా అని నీవు వాటిని చేసి వాటికి లోబడి నీ భవిష్యత్తును అగమ్య గోచరంగా చేసుకోవద్దు. అయితే కొన్నిసార్లు మంచికి కూడా లేదా భయానికి కూడా విశ్వాసులు లోబడుతుంటారు. అలా కూడా ఉండొద్దు. మంచే కదండి చేస్తున్నాం, ఇంకొకరిని బాధ పెట్టకుండానే కదండి జీవిస్తున్నాం, ఇది కూడా కరెక్ట్ కాదా అంటే కాదు. నీ మంచితనము అనగా అందరికీ అన్ని విషయాల్లో నో చెప్పలేని నీ మంచితనము నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. వారి ఆనందం కోసం నువ్వు కాంప్రమైజ్ అవుతావు. వారి సంతోషం కోసం నీ సంతోషాన్ని దూరం చేసుకుంటావు. యోసేపును తన అన్నలు కంట్రోల్ చేయాలి అని అనుకున్నారు. వీడేదో గొప్పవాడు అవుతాడంట, వీణ్ణి కాకుండా చేయాలి అని అనుకున్నారు. గుంటలో పడవేశారు, అమ్మివేశారు. ఇక వాడి జీవితం ఎప్పటికీ బానిసత్వమే అనుకున్నారు. యోసేపు కూడా అన్నలకి నచ్చలేదు కదా అని అలానే ఉండిపోలేదు. దేవునికి లోబడ్డాడు. దేవుడు ఇచ్చిన ఆ దర్శనానికి లోబడ్డాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దానికోసమే ప్రయాసపడ్డాడు. చివరకు అనుకున్నది సాధించాడు. నీవు ఈ రోజున అలానే ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ లోకంలో అన్ని చేయదగినవిగానే ఉంటాయి, అన్నిటి మీద నీకు స్వాతంత్రం ఉంది కూడా. అయినా సరే నీవు కావాలని చేయకుండా క్రీస్తు కోసం బ్రతుకుతూ ఆయనకు లోబడి నీవు అనుకున్నది చేయగలిగితేనే నిజమైన జీవితం. నీకు బాధ్యతలు వస్తాయి, భయాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆకర్షణలు వస్తాయి. ఇవన్నీ రావు అని చెప్పడం లేదు, గాని మీరు దేనికి లోబడవద్దు.
దేవునికి మాత్రమే లోబడాలి. ఆయన నిన్ను నీవు అనుకున్న సరైనటువంటి మార్గానికి, గమ్యానికి తప్పకుండా నడిపిస్తాడు. దానిని నీవు పొందుకునేలాగున నీకు సహాయం చేస్తాడు. నీకు నీ జీవితంలో ఆశీర్వాదాలను, దీవెనలను ఆయన దయచేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, మీకు మాత్రమే లోబడాలని, పరిస్థితులకు మేము లోబడకుండా జీవించాలని, పరిస్థితులకు లోబడిన వారమైతే మేము వేటిని కూడా చేయలేమని, అయా మేము మిమ్మల్ని సంతోష పెట్టలేమని, మీకు మేము లోబడి జీవించగలిగితే మేము ప్రభువా మీ ఆశీర్వాదాలను పొందుకుంటూ, మీ దీవెనలను పొందుకుంటూ, మీరిచ్చినటువంటి దర్శనం వైపున తండ్రి, గమ్యం వైపుకు మేము మరలుతామని తండ్రి మాకు వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపా హస్తము, మీ కనికర హస్తము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. ఏ రోగమైనా, ఏ రుగ్మతలైనా, ఏ బలహీనతలైనా ప్రభా యేసు నామములో తండ్రి వాటిని గద్దించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబపరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి, భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి, అన్నదమ్ముల మధ్య విభేదాలను కొట్టివేయండి, ఆస్తి తగాదాలు వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయస్సులో ప్రభా ఏ పాపమునకు బిడ్డలు లోబడకుండా ప్రభా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వారు అనుకున్నది వారు సాధించుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభువ అయా మరి తండ్రి, వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో, ఉన్నతమైన చదువుల విషయాల్లో తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి. అయా ఈ రోజున ప్రయాణాల్లో ఉంటుండగా వారి ప్రయాణం అంతటినీ క్షేమకరంగా ఉండులాగున సహాయం చేయండి. ఆ రక్షణ లేక ఉన్న బిడ్డలకు రక్షణను దయచేయండి, మారు మనస్సును వారికి అనుగ్రహించండి. అదే విధంగా తండ్రి అధికారులందరికీ మీరు తోడై ఉండండి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. అదే విధంగా దైవ సేవకులందరినీ కూడా దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి అయ్యా, అభివృద్ధి పరచండి, విస్తరింప చేయండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఈ రోజున మరి తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి, సమాధానమును అనుగ్రహించండి, సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను దీవించండి, గర్భిణీ స్త్రీలను మీరు ఆశీర్వదించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయండి తండ్రి. బిజినెస్ చేసుకున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నష్టాలన్నింటినీ యేసు నామములో కొట్టివేసి లాభాన్ని వారికి దయచేయండి తండ్రి అయా. కూలి పని చేసుకున్న వారిని దీవించండి, వారికి కావలసిన శక్తిని, బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి, వ్యవసాయం చేసుకున్న వారందరినీ కూడా మీరు దీవించండి. వారు ఆయా వేసిన పంట సమృద్ధిగా తండ్రి పండుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయా మరి తండ్రి, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు కష్టపడుతుండగా, వారు తండ్రి ఎంతో మరి తండ్రి బాధను వారు అనుభవిస్తుండగా తండ్రి అయా మీరే వారికి తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభువ అయ్యా. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి
ఏసయ్య. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఆస్తి తగాదాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. భూతగాద సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. కోర్టు సమస్యలకు తండ్రి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.